రిలీజ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సత్య, జస్ట్ రిగ్రెషన్ అయితే మాత్రం నాకొకటి, అంటే నేను బీపీఏ జాబ్ ఒకటి రిక్వెస్ట్ చేస్తాను ఇప్పుడు అంతే. ఒకటి ఎంట్రీ ఎక్సెప్షన్‌ది నిన్న క్యూకి రౌట్ అవ్వలేదు. ఆ రెండే ఉన్నాయి నావైతే. అండ్ నేను నిన్న ఒక క్వెరీ రౌట్ పెట్టాను. కాలేదంటే చెక్ చేసుకోండి. రౌట్ కాలేదంటే మీరు వేసిన జాబ్స్ రన్ కాలేదా ఏంటి అనేది చూసుకోండి ఒకసారి. అంటే ఈరోజు నేను 10:30 దాటిన తర్వాత చేద్దామని అనుకున్నానండి. ఓకే, అలాంటివి చూసుకోండి. అలాంటి మీరు క్రాస్ చెక్ చేసుకొని అది జాబ్ రన్ అయింది, జాబ్ రన్ అయినా 10:15 10th ఈమెయిల్స్ ఒకటి ఫాలో అప్ చేసుకోవటం చూసుకోని అప్పుడు ఈ ఈమెయిల్ పెట్టుకుంటే తెలుస్తుంది. అది అలా కేసు వెళ్ళదు. ఆ కేసు వెళ్తలేదా లేకపోతే వేరేది కూడా వెళ్తలేదా, వేరే కేసు కూడా వేసి చూసుకోవాలి. ఓకే, యా. అండ్ ఇంకొకటి ఇది నేను క్వెరీ పెట్టాను కదండి నిన్న, జస్ట్ డీసీ డూప్ రిలేటెడ్ అది టీఈపీ రిలేటెడ్. ఇప్పుడు మనం సెప్టెంబర్ మాట్లాడుతాం. సెప్టెంబర్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి ఇంకా? అంతేనండి. స్టేజ్ కోడ్ డిప్లాయ్ అయిన తర్వాత స్టేజ్ స్మోక్ టెస్ట్ స్టార్ట్ చేసుకోవాలి. మరి అది ఎవరికి ఇస్తారు స్వాతి? ఓకే, నేను అక్టోబర్ నేను చేస్తున్నాను కదా, అది టెస్ట్ బి ఓపెన్ చేయడానికి లేదు. అది రేపు చెప్పినప్పుడు చెప్పండి. అది స్టిల్ టెస్ట్ లో చేస్తున్నాం. మేబీ మండే వచ్చినప్పుడు సత్య రెజ్యూమ్ చేస్తాడు టెస్టింగ్ అని చెప్పండి. క్లయింట్స్ ఆల్రెడీ డ్రాప్ చేసాడు, ఇది ఫ్రంట్ ఎండ్ ఇష్యూ మూలన వ్యాలిడేషన్ చేయలేదని చెప్పండి. నిన్న టెస్ట్ సి చేసినప్పుడు నా టెస్ట్ బిది కూడా చేసేసుకున్నానండి అప్పుడు. ఓకే, మీరు చేశారు. ఓకే, నేను చేయలేదు, ఇది ఆయన వర్క్ ఆపవచ్చు అన్నాడు అని చెప్పి నేను చేయలేదు ఇంకా. ఓకే, మీరు అది మీరు కంటిన్యూ చేయట్లేదు, అంత కంగారు ఏం లేదు, కానీ నేను చేస్తాను ఇది. సెప్టెంబర్ వచ్చేసరికి నాది హెచ్పిఐవి నేను స్క్రీన్ షాట్స్ ఆల్మోస్ట్ అలా అయింది. ఇప్పుడు అది మళ్ళీ వ్యాలిడేట్ చేయాలి, కొన్ని స్క్రీన్ షాట్స్ తీసాను. ఇది రేపు వాళ్ళు చెప్పినప్పుడు చెప్పండి. అంటే నేను ఈ లోపల ఇవాళ అయినాయి అనుకోండి పంపించేస్తాను. పంపించకపోతే కనుక సత్య చేస్తున్నాడు. ఆల్మోస్ట్ వాళ్ళ క్లయింట్స్ అయితే కొన్ని డ్రాప్ చేశాడు. వ్యాలిడేషన్ పార్ట్ అంటే అక్కడ వ్యాలిడేషన్ చేస్తున్న క్వశ్చన్స్ ఉంటే మళ్ళీ రీడ్రాప్ చేసుకుని వర్క్ చేస్తాడు. ఇది ఓవరాల్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పండి. ఇది హెచ్పిఐ. డెక్స్జీ వచ్చేసి 50% కొన్ని క్లెయిమ్స్ వేసాను, తర్వాత కంటిన్యూ చేయాలి. దాన్ని కూడా చూస్తాను. వీళ్ళు బట్టి లేదా నేను వీకెండ్ కుదిరినప్పుడు ఎప్పటికప్పుడు నేను చూస్తాను. అయితే రేపు మీరు అది చెప్పండి. అది కొన్ని క్లెయిమ్స్ అయితే డ్రాప్ చేశాడు. ప్రస్తుతానికి హెచ్పిఐ ప్రయారిటీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత దీన్ని చేస్తారు, కంటిన్యూ చేస్తారు అని. నేను మూడు యూజర్ స్టోరీస్ మీద పనిచేస్తున్నాను. ప్లస్ దాంతో పాటు ఇవాళ ఏదో ఒక జాబ్ ఏదో డిఎస్ఎల్ ఎల్డిసి అని చెప్పి లోడ్ హెల్త్ క్లైమ్ జాబ్ అని చెప్పి ఒకటి ఉంది. అదేదో స్వప్న ఫిక్స్ చేస్తే క్లైమ్స్ ఏమంది, దానికి కూడా క్లైమ్స్ చేస్తున్నాను నేను. అదేదో ఇన్స్టిట్యూషనల్ పని చేస్తుంది, ప్రొఫెషనల్ పని చేయట్లేదంట. అదొకటి చూస్తున్నాను. అదొకటి తను చేస్తుంది. ఓకే, అది చూసి నేను చూస్తాను. అది సెప్టెంబర్ ప్రోగ్రెస్. అది ఇప్పుడు వీళ్ళు కూడా ప్లస్ ఎవరు మన స్టేజీ ఎవరు స్వప్న డిప్లాయ్ చేస్తుంది. కోడ్ డిప్లాయ్ చేసిన తర్వాత తను చెప్తుంది తన కోడ్ అప్పుడు స్మోక్ టెస్టింగ్ స్టార్ట్ చేయాలి. మేబీ తన కోడ్ డిప్లాయ్ చేయాలి, ప్లస్ అట్ ది సేమ్ టైం టీజే కూడా జాబ్స్ రన్ చేయాలి. ఆ రెండు అయిన తర్వాత ఇన్ బిట్వీన్ మనకి ఏదన్నా అక్కడ ఇష్యూస్ వస్తున్నప్పుడు దాన్ని స్మోక్ టెస్టింగ్ స్టార్ట్ చేసుకోవాలి. లేదు ఇవాళ అంత అర్జెంట్ లేదనుకుంటే రేపు స్టార్ట్ చేసుకోవచ్చు. అది రేపు ఆ మీటింగ్ లో అంత ప్రయారిటీ కావాలి మనకి ఇంకా టెస్ట్ చేద్దాం అనుకుంటే రేపు చేసుకోవాలి. అన్నెసరీగా ముందే అడిగేసేసి మనం ఇవన్నీ ఫాలోఅప్ చేసుకునే కన్నా వాళ్ళ వర్క్ బిజీగా ఉంటే రేపు ఎలాగా మీటింగ్ లో ఓకే స్టార్ట్ చేస్తా ఉంటే సరిపోద్ది. అది 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 అలాంటి మనం ప్లాన్ చేసుకోవడం.
స్టేజ్ రెగ్యులేషన్ కూడా చేసుకోవాలి, నిదానంగా చేసుకోవటం. అది సెప్టెంబర్ రిలీజ్ కదా. సెప్టెంబర్ రిలీజ్ కన్నా ముందు ఇంకోటి ఉంది కదా, ఇది మన 9/19కి ఇది ఒకటి చెప్పారు కదా, క్లయింట్స్ వర్క్ ఫ్లోది సాఫ్ట్ వనరబిలిటీస్ అని చెప్పి. వనరబిలిటీస్ అది మనం టెస్టింగ్ చెయ్యాలి. అది కాకపోతే నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దాం. అది దేనికంటే నేను నెక్స్ట్ వీక్ ఇది స్మోక్ టెస్టింగ్ అయిన తర్వాత జాహ్నవి చేస్తానని చెప్పి, స్టేజ్ స్మోక్ అయిన తర్వాత చూద్దాం. అది దాన్ని బట్టి నేను వాళ్ళు అన్ని డిప్లాయ్ చేసాం, స్టేజ్ లో అవుట్ చేయమంది కదా. ఈ లోపల రేపు చూడండి, రేపు ఏదన్నా వాళ్ళు వేరేది ఉంది కదా, ఎవరు మన క్లైమ్స్ కనెక్ట్ టీమ్ ఏదో ప్రొడ్యూస్ ఫిక్స్ చేస్తామని చేయమన్నారు కదా. ఒకవేళ అది కూడా అంటే దానికి కూడా యూజర్ స్టోరీ క్రియేట్ చేయమని, దానికి కూడా అవి సేమ్ టెస్ట్ రిజల్ట్స్ పెట్టుకోవచ్చు కదా. మళ్ళీ మనం సపరేట్గా ఎందుకు అవసరం లేదు కదా. అది ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వీటన్నిటికైనా జస్ట్ రెగ్యులర్ మన రిగ్రెషన్ టెస్ట్ కేసెస్ కదండి అన్ని. సాఫ్ట్వేర్ కానీ రెగ్యులర్ ఏనండి, రెగ్యులరే అవే చేయమంది కదా. నేను అడిగినప్పుడు 11 టెస్ట్ కేసెస్ ఉన్నాయి కదా, అవే. అయితే స్టేజ్ రిగ్రెషన్ తర్వాత, స్టేజ్ స్మోక్ తర్వాత దాన్ని నేను స్టేజ్ రిగ్రెషన్ ప్యారలల్ గా చేసుకోవటమే, అది చూడొచ్చు. అది దీంతో పాటు ఏపీఐసి టెస్టింగ్ ఒకటి వచ్చింది. అదేదో టెస్ట్ లో ఏదో ప్రైమరీ వ్యాలిడేషన్స్ చేయమంది, ప్రిలిమినరీ వ్యాలిడేషన్స్ అన్నట్టు అంది. దాంట్లో లాగిన్ కావట్లేదు కదా మనకి. క్వెస్ట్ వెబ్ టెస్ట్ అది ప్రాక్సీ సర్వర్ యాప్ వస్తుంది అని చెప్పి ఆవిడేదో వర్క్ చేస్తుంది. డైరెక్ట్ గా స్టేజ్ అంటే లేదు, టెస్ట్ లోనే చేయమన్నారు అంది. దాన్ని బట్టి మీకు ఏమన్నా రేపు వ్యాలిడేషన్ చేయమంటే జస్ట్ అడాప్ టెస్టింగ్ టైప్ ఏంటంటే వెళ్ళి కేస్ సెర్చ్కి మీకు ఏం స్క్రీన్ షాట్లు తీయవసరం లేదు. కేస్ సెర్చ్ వస్తుందా లేదా, కేస్ డీటెయిల్ అసైన్ చేయగలుగుతున్నారు లేదా, కేస్ డీటెయిల్ పేజ్ ఓపెన్ అవుతుందా లేదా, అక్కడి నుంచి కేస్ డీటెయిల్ ఒక 1 or 2 యాక్షన్స్ పెండు అన్పెండు లేదా రౌట్ లేదా ఫైనలైజ్ చేస్తుంటే ఎర్రర్ మెసేజెస్ వస్తున్నాయా, పాపప్ మెసేజెస్ కాగ్ వీల్ మీద నుంచి చేస్తుంటే అలాగే జస్ట్ ఒక 5 to 10 minutes లేదా ఇంకొక 5 minutes వేసుకోండి. అలా కొన్ని వ్యాలిడేషన్స్ చేయండి. మిమ్మల్ని అడిగితే అది చేస్తే మీకు అది బాగానే ఉంది, లుక్స్ గుడ్ అని చెప్పి పెట్టండి. అప్పుడు వాళ్ళు స్టేజ్ మూవ్ చేస్తారు. యాక్చువల్ టెస్టింగ్ స్టేజ్ లో, అది స్టేజ్ లో వాళ్ళు పోస్ట్ ఆఫీస్ టెస్టింగ్ చేయాలి. మండే నేను వచ్చినప్పుడు అది టెస్ట్ ఐడీస్ చెక్అవుట్ చేయాలి. చెక్అవుట్ చేసి అప్పుడు చేయొచ్చు. ఈ లోపల దానికి క్లారిటీ వస్తే సత్య మీ దగ్గరకు వస్తుంది. అట్లా నాకు తెలిసి రేపు అమెండా కూడా ఆఫ్ అనుకుంటాను. అవునండి. ఓకే, దట్స్ ఫైన్. అమెండా ఆఫ్ అయితే ఓకే. ఈ రోజు ఎన్విరాన్మెంట్ క్లారిటీ వస్తే మండే నేను ఉంటాను కాబట్టి దాన్ని కంటిన్యూ చేయొచ్చు. అది సెప్టెంబర్ రిలీజ్. ఓకే, కమింగ్ టు ది అక్టోబర్ రిలీజ్ పిఏపి ప్లాన్ అండ్ ప్రెప్ క్వశ్చన్స్. మరి దానికి ఉన్నాయి అంది జాహ్నవికి. మీకు ఓకే జాహ్నవి, మీకు దేంట్లో క్వశ్చన్స్, దేనికి అది ఏ యూజర్ స్టోరీ, మీకు ఎన్ని యూజర్ స్టోరీస్ అసైన్ చేసింది? 2 3? 3 అండి. ఒకటి సెక్యూరిటీయే, అది ఇంకొకటి రోబోట్స్, బీపీఏ రోబోట్స్. సో ఇప్పుడు నేను అది సిస్రీ రౌట్ అండి. ఇప్పుడు బీపీఏ రోబోట్స్ లో నేను ఒక క్వరీ పెట్టాను. సెక్యూరిటీది మీరు క్వరీ పెట్టి దేని పెట్టారు? అది మీకు కేసెస్ రావాలని కేసెస్ ఎలా వస్తాయి మీకు? బీపీఏ దాంట్లో ఓన్లీ ఆ టేబుల్లో దాంట్లో నేను బీపీఏ టేబుల్సే చూశాను. ఇప్పుడు హెడర్ యాక్షన్స్ కి మన డీటెయిల్ లో ఇన్సర్ట్ చేయట్లేదు కదా. అవును, మీరు DC2 మీరు షేర్ చేయండి స్క్రీన్. మీకు సిహెచ్హెచ్ఎస్ కూడా మీకు కొన్ని రూల్స్ కే వస్తాయి, అన్నిటికీ రావు.
మీరు ఏ టేబుల్ జాయిన్ చేశారు? హోల్ రీజన్ ఎక్కడ జాయిన్ చేశారు ఇక్కడ? ఓకే, నెక్స్ట్ బెస్ట్ కేసు బీపీ హెడర్ యాక్షన్. ఓకే, ఇప్పుడు దీనికి నిన్న మీరు దానికి ఏం చేశారు? డీసీ డూప్ కూడా సేమ్ కోరేనా? డీసీ డుక్ అన్నిటికీ రీజన్ కోడ్ మాత్రమే మారుస్తున్నానండి. సిహెచ్హెచ్ఎస్ ఓకే, సిహెచ్హెచ్ఎస్ కి అది ఓన్లీ 2 యాక్షన్స్. అది రివర్సరీకి వితౌట్ అడ్జుడికేషన్ మెర్జ్ ఒకటి, రివర్సరీకి విత్ అడ్జుడికేషన్ మెర్జ్. ఓన్లీ 2 క్లైమ్స్ అవి. ఓకే, 2 సినారియోస్. బేసిక్ గా మనం అవి ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి. మీరు అక్కడ డీసీ డూప్ పెడుతున్నారా? డీసీ డూప్ అన్నిటికీ ఈక్వరీనే యూస్ చేస్తున్నాను నేను. జస్ట్ అంటే మామూలుగా మనం ఫ్రాడ్లో చెక్ చేసుకోవడానికి అసలు ఏమేమి యాక్షన్స్ ఉన్నాయి అనేది. డీసీ డూప్కి అయితే మాత్రము 4 వచ్చాయండి. హెడర్ డినై ఒకటి, నెక్స్ట్ హెడర్ డినై తో పాటు అదర్ యాక్షన్ ఉంది కదా. ఒకటే క్లైమ్ మీద 2 ఉంటాయి మీకు అక్కడ. హెడర్ డినై ఒకటి ప్లస్ యాక్షన్ ఏంటి అనేది. హెడర్ డినై అనేది ఏంటిది? ఆ హోల్డ్స్ రిజాల్వ్ చేసేసి అవి హిస్టరీ చేయటం. అది దాంతో పాటు తర్వాత ఏం చేయాలని మీరు క్లైమ్ మీద సార్ట్ చేయాలి. అది అంటే లైక్ టోటల్ నెంబర్ అంటే డిఫరెంట్ వేరియబుల్ అంటే అన్నీ ఉన్నాయని. డిఫరెంట్ వేరియబుల్ కాదు. మీరు ఇక్కడ క్వరీ రాశారు. ఇప్పుడు ఒక్కొక్క క్లైమ్ కి 2 ఇక్కడ 2 యాక్షన్స్ వస్తాయి ఇక్కడ. ఓకే, మీరు క్లైమ్ నంబర్ మీద సార్ట్ చేయండి. అదిగోండి 236 ఉంది. క్లైమ్ నంబర్ ఎండింగ్ విత్ ఫస్ట్ దానికి సెకండ్ థర్డ్ 2 ఉన్నాయి చూసారా? రివర్సరీకి డ్యూప్ ద హెడర్ డినై 2 రోస్ మనం ఇన్సర్ట్ చేస్తాం. ఒకటేమో హెడర్ డినై అంటే హోల్డ్స్ రిజాల్వ్ చేసి దాని ఫస్ట్ క్లైమ్ అయిన తర్వాత మళ్ళీ రివర్సరీకి డ్యూప్ దాని సెకండ్ క్లైమ్ ని దాని మీద మనం ఇది చేస్తాం అన్నమాట. ఫస్ట్ క్లైమ్ తో పాటు సెకండ్ క్లైమ్ ఇన్సర్ట్ చేయటం. దీన్ని ఏమంటారంటే అడ్జస్టెడ్ క్లైమ్ ఇన్సర్ట్ చేయడం. సెకండ్ క్లైమ్ ఏదో అంటారు, నాకు పేరు గుర్తురావట్లేదు. డూప్ క్లైమ్ ని ఫస్ట్ క్లైమ్ ప్లేస్ లో సెకండ్ క్లైమ్ వస్తుంది కదా, డూప్ క్లైమ్. ఆ డూప్ క్లైమ్ ని ఇన్సర్ట్ చేస్తారు ఫస్ట్ క్లైమ్ ప్లేస్ లో. మీరు అబ్జర్వ్ చేస్తే డూప్లికేట్ లాజిక్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ క్లైమ్ కి సెకండ్ క్లైమ్ కి ఒక రోనో లేదా ఒక కాల్ ఒక ప్రొసీజర్ సంథింగ్ ఇస్ డిఫరెంట్ ఉంది. ఏదో బిల్లింగ్ డే అమౌంట్ ఎంతో. రివర్సరీకి చేసినప్పుడు ఫస్ట్ క్లైమ్ ని ఈ సెకండ్ క్లైమ్ ని అప్డేట్ చేస్తారు దాని మీద. అది దాన్ని బట్టి ఉంటది. పైన ఇప్పుడు ఇంకోటి ఉంది చూడండి 9976, అది రీప్రాసెస్ డూప్. అది ఆ క్లైమ్ అది చూడండి. అది మీకు దీనికి బేసిక్ నాలెడ్జ్ కి నేను ఒకసారి మీకు డీసీ డూప్ రూల్స్ అని చెప్పి వచ్చిన కొత్తలోనే ఒక ఈమెయిల్స్ పంపించాను మీకు. డీసీ డూప్ డీటెయిల్స్ ఆ ఈమెయిల్ లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డీసీ డూప్ చేస్తున్నప్పుడు ఒకసారి ఆ డాక్యుమెంట్ చూసుకుంటే మీకు ఇంకా క్లారిటీ ఉండేది. ఇప్పుడు ఎప్పుడు చూసినట్టు లేరు అసలు. డీసీ చూసానండి, రూల్స్ ఉన్నాయి, 13 రూల్స్ ఉన్నాయి అందులో. అవి కొన్ని రూల్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ మనం రూల్ 9 ఒకటి రూల్ 4 చేస్తున్నాం. ఆ యాక్షన్స్ కనుక డిఫరెంట్ ఉంటే వేరే రూల్స్ కూడా చేయాలి. ఇప్పుడు ఆ హెడర్ డినై అయిన తర్వాత యాడ్ చేసాం కానీ యాక్షన్ అయితే చేంజ్ కాలేదు. యాక్షన్ కనుక డిఫరెంట్ ఉంటే ఇవన్నీ అవుట్ పేషెంట్. ఇన్ పేషెంట్ ఏదన్నా ఉంటే ఇప్పుడు ఇంకొకటి చేయటం. ఇన్ పేషెంట్ రూల్ 1 ఉంటది ఒకటి. అవి అలాంటివి కూడా 1 or 2 మీరు చూసుకోండి. అంటే మీరు ఆ రూల్ లోకి వెళ్తే తెలుస్తుంది. 14 రూల్స్ కి 13 to 14 1304 ఒకసారి అది చూడండి. ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ ఆల్రెడీ 2 కవర్ అయిపోయినాయి. మేబీ మీరు బిగ్ డిఫరెన్స్ ఉందనుకుంటే ఓకే ఇది ఏదో డిఫరెన్స్ ఉందని అప్పుడు దాన్ని ఏమన్నా చేయగలుగుతారేమో చూడండి. అది ఓకే. అండ్ ఈ WCPRC అంటే సత్య ఏదండి? ఇంకొకటి WCPRC అనేది కూడా ఉంది. హోల్ క్లైమ్ ప్రైసింగ్. అది ఓకే, హోల్ క్లైమ్ ప్రైసింగ్. మీరు ఆ 13 రూల్స్ లో ఇప్పుడు ఇది ఉంటుందో చూడండి. ఈ యాక్షన్ సెట్ చేయండి. అక్కడ ఈ యాక్షన్ సెట్ చేస్తే మీకు ఆ రూల్ అర్థం అవుతుంది. అది
సో ఇప్పుడు ఈ క్లెయిమ్స్ కాపీ చేసుకొని ఇంకా మనం డ్రాప్ చేసుకుని అట్లా టెస్ట్ చేయడమేనా అండి? నో, మీరు చేతురు కానీ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాజిక్ ఏంటి అనేది అర్థమైతే ఎందుకు అవుతుంది అనేది ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న తర్వాత మీరు మెంబర్ ని చేంజ్ చేస్తే అది వర్క్ కాకపోతే ఎందుకు ఏం జరుగుతుందో తెలియదు కదా. యా ఏ రూల్ హిట్ అవుతుంది అన్న మనం మీరు మెంబరు ప్రొవైడర్ చేంజ్ చేస్తారు. చేంజ్ చేసినా ఒకవేళ హిట్ కాకపోవచ్చు కదా టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో. మీకు ఫస్ట్ క్లెయిమ్ ఫైనలైజ్ అవ్వాలా, సెకండ్ క్లెయిమ్ ఫైనలైజ్ అవ్వాలా, అంటే సెకండ్ క్లెయిమ్ తర్వాత డ్రాప్ చేయాలా అనేది మీకు తెలియాలి కదా. యా అప్పుడు మీరు ఆ ఫ్రాడ్ లోకి వెళ్ళి ఆ క్లైమ్స్ ఓపెన్ చేసుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే లాజిక్ అర్థమైనప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇది కాపీ చేయటం కదా. ఇదంతా యా సినారియోస్ ఐడెంటిఫై చేస్తున్నారు కదా మీరు, ఎగ్జిక్యూషన్ పార్ట్ తర్వాత అది. ఇది అర్థమైనప్పుడు ఆటోమేటిక్ నెక్స్ట్ పార్ట్ అదే. మీ దగ్గర క్వెరీ ఉంది కదా, క్వెరీ ఉన్నప్పుడు నెక్స్ట్ అది ఆబ్వియస్ గా నేను నెక్స్ట్ అది ఊరికి అర్థమైపోద్ది కదా. యా సో ఇప్పుడు యాడ్ చేయాల్సిన అంటే ఓన్లీ ఇన్స్టిట్యూషనల్కే యాడ్ చేయాలా అండి? అంటే ప్రొఫెషనల్కి అయితే మనం ఒకటి యూజ్ చేస్తున్నాం స్టాండర్డ్ రిగ్రెషన్లో. మీరు అలా కాదు, అక్కడ హోల్స్ ఉన్నాయి. మీరు స్టాండర్డ్ యాడ్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్పలేను. మనం మాట్లాడేది ఒక డీసీ ట్యూబ్ గురించి మాట్లాడాం, సిహెచ్హెచ్ చేసి చెప్పాను, ఇంకా 2-3 ఉన్నాయి. ఇంకొక డాక్యుమెంట్ అటాచ్ చేశారు, అది దాని క్వెరీ రాసుకొని దాటికి ఇంకా పీసీపీయూపీనో ఏదో ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి చూడండి, అది అన్ని చెయ్యాలి. దాంట్లో కొన్ని అవసరం లేదని చెప్పారు, కొన్ని అని చెప్పారు కదా. దాంట్లో మాట్లాడుతున్నారు డీసీ టూప్ ఎక్కువ చేయమని చెప్పారండి. అంటే కొద్దిగా ఎక్కువ సినారియోస్ డీసీ టూప్ పార్ట్ ఆఫ్ ద డీసీ టూప్, అది వేరే హోల్డ్స్ కూడా చేయాలి కదా. డీసీ టూప్ లో కూడా మల్టిపుల్ యాక్షన్స్ చేయమన్నారు. అది యాక్షన్స్ రిపీట్ అవుతున్నాయి, ఇప్పుడు అవసరం లేదు కదా. యాక్షన్స్ రిపీట్ అయినా మీకు అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ 2 రకాలు ఉన్నాయి కదా అక్కడ. అంటే క్లైమ్స్ లో డిఫరెన్స్ ఉంటుంది, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ అని. అవుట్ పేషెంట్ అంటే హాస్పిటల్కి వెళ్ళి స్టే చేయరు, మల్టిపుల్ డేస్ ఉండరు. అవుట్ పేషెంట్ వచ్చి ఇన్ పేషెంట్ మల్టిపుల్ డేస్ ఉంటారు. అవుట్ పేషెంట్ కూడా మల్టిపుల్ డేస్ వెళ్తారు, స్టే చేస్తే రూమ్ అండ్ బోర్డ్ చార్జెస్ అంటారు కదా, అది ఇన్ పేషెంట్ అంటారు. అది అండ్ బిహెచ్డిఎంఈ అయితే ఏమీ లేవండి. అంటే బిహెచ్డిఎంఈ ఇంకొకటి ఉంది కదా, ఏమీ లేవు అంటే మీరు మార్చ్ 2024 నుంచి వస్తున్నారు, లాస్ట్ ఇయర్ లో ఉన్నాయేమో కాలా. యాక్చువల్గా అప్పుడు కూడా లేవండి. లేకపోతే ఆ సినారియోకి వెళ్ళి చూడండి, ఆ సినారియో ఎప్పుడు వచ్చిందో లేదా ఆర్కైవ్ కేసెస్ లో చూడండి వెళ్ళినప్పుడు అసలు ఉన్నాయా లేదా అనేది. అండ్ డాక్యుమెంట్ లోకి వెళ్ళి ఎప్పుడు హిట్ అవుతుందో చూడండి, దాన్ని బట్టి మీరు రాసిన క్వెరీ కాలేదో లేదో చూసుకోండి. అండ్ ఇంకొకటి DD9 అనేది జస్ట్ అది హోల్డా అండి? అంటే DD9 అనేది కూడా ఇచ్చారు కదా, DC2 BHDME DD9 అనేది. మీరు మన రిగ్రెషన్ సినారియోస్ ఫాలో అవుతున్నారా? మీరు ఫాలో అవుతున్నాను. అంటే దాంట్లో హోల్డ్ ఏం లేదు. DD9 అయితే ఉంది, అది ఉంది, కానీ ఇది హోల్స్ లిస్ట్ లో ఇచ్చారు కదా అని చెప్పేసి నాకు అది అర్థం కాలేదు. హోల్స్ కాదు, అది ప్రాసెస్. అది DC2 అనేది ఒక ప్రాసెస్, CHHS DD9 అనేది వాళ్ళు అక్కడ అర్థం, అది హోల్డ్ అని కాదు. అది ఓకే గాట్ ఇట్. అంటే నేను అది హోల్డ్ రీజన్ కింద పెట్టి చూస్తున్నాను నేను. ఓకే, మీరు ఎక్కడో ఇది మిస్ అవుతున్నట్టు ఉండాలి. అది మన రెగ్యులేషన్ లో ఉంది. మీరు నాకు తెలిసి 6-7 రిలీజెస్ చేశారు, అది ఉన్నది, అదైతే తెలుసు అండి. అంటే ఆ సినారియో అయితే ఉంది. ఇది మీరు హోల్డ్ 22nd సినారియో కాదు. ఇక్కడ DC2 అనేది ప్రాసెస్, అది ఆ హోల్డ్ అయింది. కానీ మనం మాట్లాడేది DC2 క్లైమ్స్ ఆడనో, DD9 క్లైమ్స్ ఆడనో, CHHS ఆడనో, అది హోల్డ్ అనేది మనం అక్కడ మాట్లాడట్లేదు కదా. నేను అది హోల్డ్ పాయింట్ అర్థం చేసుకోండి. అది DD9 హోల్డ్ అనగా నాకు ఇప్పుడు అదేంటి ఆల్రెడీ రిగ్రెషన్ ఫాలో అవుతుంది, దాన్ని క్యాచ్ లేదా సింపుల్ అంటే ఇప్పుడు చేసేది కదా, ఫెమిలియర్ వర్డ్ కదా. నేను అది ఓకే DD9 రూల్ నేను అందుకే
మనం చేసే వాటిలోనే ఉంటాయి. ఒక్కొక్కసారి మనం రెగ్యులేషన్లు ఎక్కువ ఉన్నప్పుడు రెగ్యులేషన్ ఒకసారి చూడమంది. అందుకే మీకు అక్కడికి వెళ్ళినప్పుడు ఓకే ఇక్కడే మనకి సొల్యూషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం కాంప్లికేట్ చేసుకోకూడదు. అది నేను అందుకే అన్ని కన్ఫర్మేషన్లు ఉండవు. మనం కూడా కొన్ని ఆలోచిస్తూ ఉండగా వస్తూ ఉంటాయి. మనం అది గబగబ పని చేయాలని కాదు, ఒక్కొక్కసారి పని చేసి కంగారు ఉంటుంది, ఒక్కొక్కసారి మేక్ షూర్ చూసుకోండి ఒకసారి. అది ఇక్కడ డీసీ టు ప్రొఫెషనల్ కూడా ఉంది. మీరు ఇన్స్టిట్యూషనల్ తో పాటు ఆ క్లయింట్స్ కి ఇంకొక బేసిక్ లాజిక్ అండి. అది మీరు దీంట్లో లేని యాక్షన్స్ కాపీ చేసుకోవాలి తప్ప రెగ్యులర్ దీంట్లో ఉండాలి మీరు కాపీ చేసుకోవాల్సిన క్లయింట్స్. అర్థమైందా మీకు? థాట్ వచ్చింది అది అసలు అంటే ఇంకా ఎక్స్ట్రా ఏమున్నాయి అనేది నేను చూసానంటే, అంటే దీంట్లో లేనివి దాంట్లో ఏమున్నాయి అంటే మనం ఆల్రెడీ చేసేవి కాకుండా అది ఏమేమి ఉన్నాయి అనేది చూసాను. WCPRC మీరు వాటిని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇది అర్థం కాదు ఇంకొకసారి చూసుకోండి. వాటికే మీరు ఎక్కువ అనాలిసిస్ చేసుకోవాలి. అంటే ఏ టైప్ ఆఫ్ క్లైంట్ దీన్ని అర్థం చేసుకుని వాటిని కాపీ చేసుకోవాలి ప్రాడ్ నుంచి. అది బేసిక్ ఇది లాజిక్ చూసుకోండి ఒకసారి. అది మొన్న ఏదో దీంట్లో ఫస్ట్ ది సినారియో కావట్లేదు అన్నారు, తర్వాత హిట్ అయిందా? PDSI కేసు ఏంటది ఇష్యూ? అది ఫస్ట్ కావట్లేదు SAO, సెకండ్ ది PDSI కేసు క్రియేట్ కావట్లేదు. అది ప్రొవైడర్ ఐడి జస్ట్ ఒక నెంబర్ తోటి అది తేడా ఉందండి అంతే. ప్రొవైడర్ ఐడి ఇన్కరెక్ట్ ప్రొవైడర్ ఐడి వల్ల అవ్వలేదు. మనం ఇచ్చేది ఇన్కరెక్ట్. అది ప్రొవైడర్ ఐడి కరెక్ట్ గానే ఇస్తాం కదండి. ఓకే, మీరు ఇచ్చే ప్రొవైడర్ ఐడి కరెక్ట్ అంటే ఇచ్చిన డేటాతో రాంగ్. అది మీరు ఓకే అసలు మీకేం అర్థం చెప్పండి. అది నేను యాక్చువల్గా బేసిక్ అంటే ఫస్ట్ నాన్ SAO WBO ఒకటి ఓపెన్ చేయండి. దాన్ని ఫస్ట్ టెస్ట్ కేసు ఓపెన్ చేయండి. టైం టేకింగ్ నేను మీకు ఒకసారి క్లారిటీ అంటే మీకు నేను నెక్స్ట్ టైం కూడా ఆ పాత్రలో వెళ్తారు. మీరు ఒకసారి ఓపెన్ చేయండి. ఇది ఏం అర్థమైందో చెప్పండి. దీనికి ఇక్కడ ఫస్ట్ నాన్ SAO ఒకటి వేస్తాం. సేమ్ ప్రొవైడర్ ఐడి అంటే ట్యాక్స్ ఐడి అవన్నీ ఇన్కరెక్ట్ కాదు. ఓకే, PDSI కేసు ఎప్పుడు క్రియేట్ అవుతుంది కొద్దిగా అర్థమైందా మీకు? అది PDSI ఎంక్వైరీ కేసు లైక్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇన్కరెక్ట్ డేటా అట్లాగా ఉన్నప్పుడు ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే, అది ప్రొవైడర్ కాంటాక్ట్ నాట్ ఫౌండ్ అనేది వస్తే నేను అదే అంతే. ఇన్కరెక్ట్ ప్రొవైడర్ ఐడి అంటే ప్రొవైడర్ ఐడి ఉంటుంది, డేటా రాంగ్ అని నేను అందుకే ఇన్కరెక్ట్ అన్నా. ప్రొవైడర్ ఐడి కరెక్టే, బట్ కాంబినేషన్ మీరు ఏం ఓపెన్ చేస్తారు? నేను CST జస్ట్ ఓపెన్ చేస్తున్నా. CST ఇక్కడ అర్థం చేసుకోండి. అక్కడ ఏమి ఇచ్చారో అవసరం లేదు, మనకి కన్ఫర్మేషన్ అవసరం లేదండి. ఇక్కడ అవసరం మీకు ఇక్కడ అర్థమైతే మీకు అక్కడ ఆటోమేటిక్ మీకు అది వచ్చేస్తుంది లాజిక్. అది ఇక్కడ మీరు ఇన్కరెక్ట్ డేటా అంటే ఆ ప్రొవైడర్ ఐడి అండ్ ట్యాక్స్ ఐడి కాంబినేషన్ కరెక్ట్ కాదు. అది అదేనా? అంటే ప్రొవైడర్ ఐడి ఇన్కరెక్ట్, బట్ దట్స్ అ వ్యాలిడ్ ప్రొవైడర్ ఐడి. ఏదో ప్రొవైడర్ ఐడి ప్రొవైడర్ కాంటాక్ట్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అది అంటే ఇన్కరెక్ట్ ప్రొవైడర్ ఐడి అంటే అది నా అర్థం. అది మీరు ఓకే SAO డ్రాప్ చేశారు, తర్వాత మీకు WBO కాలేదా? WBO వేస్తే SAO కాలేదా? నాకు అది గుర్తులేదండి. మొత్తానికి అయితే PDSI కేసు క్రియేట్ కాలేదు. సో అంటే నేను రాసుకున్న లాజిక్ ఏంటంటే ఇన్కరెక్ట్ లైక్ కరెక్ట్ ప్రొవైడర్ ఐడి ఇస్తాను, బట్ ఇన్కరెక్ట్ ట్యాక్స్ ఐడి కానీ ఏదో ఒకటి మార్చి అట్లా ఇవ్వడం. సో సేమ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ది నేను SAOలో కూడా ఇస్తాను. సో ఇచ్చినప్పుడు లైక్ ఫస్ట్ దానికి జనరేట్ అవుతుంది PDSI కేసు. సో సెకండ్ అదే ఇన్ఫర్మేషన్ తోటి అదే ప్రొవైడర్ ఇన్ఫర్మేషన్ తోటి ఇచ్చినా కూడా ఇక్కడ కూడా అవ్వాలి అనేది అంటే నేను రాసుకున్న నోట్స్లో. ఎవరో డేటా చేంజ్ చేశారు, చేంజ్ చేస్తే మీకు మరి ఏం చేస్తారు? ఇప్పుడు మొన్న వచ్చిన ఇష్యూ గుర్తులేదు, రేపు ఇదే సేమ్ ఇష్యూ మళ్ళీ నెక్స్ట్ రిలీజ్ కి వస్తుంది అక్టోబర్. నేను అప్పుడు అంటే యాక్చువల్గా నేను మొన్న ఏం చేశానంటే డైమండ్లోకి వెళ్ళి నేను వ్యాలిడ్ ప్రొవైడర్ ఐడి తీసుకుని దానికి ఇన్కరెక్ట్ ట్యాక్స్ ఐడీస్ అవన్నీ నేను పెట్టాను. సో అదే చేస్తానండి. ఇన్కరెక్ట్ ట్యాక్స్ ఐడి అంటే ఆ ట్యాక్స్ ఐడి వ్యాలిడ్ కాదా?
కాదు, నేను మార్చాను యాక్చువల్గా ట్యాక్స్ ఐడి. అది అసలు చేయకూడదుగా మరి, ట్యాక్స్ ఐడి మార్చితే అలా మరి ఒక్కోసారి కాదుగా. ఇంకొకటి కూడా, ఇంకొక దీనిది కూడా మార్చానండి ఒక్కొక్కసారి, ఎందుకంటే అది రావట్లేదు అని. ఒకసారి బ్యాంక్ వెళ్ళండి మీరు, నాకు సిఎస్టీ వద్దు, నాకు ఒకసారి బ్యాంక్ వెళ్ళండి. నాకు ట్యాక్స్ ఐడి అండ్ వెండర్ ఐడి రెండు మార్చానండి. అవసరం లేదు, మీరు అక్కడ మార్చే అవసరం లేదు. అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజిక్ ఏంటంటే, ఇది ఒక్కొక్కసారి మీకు తెలియకుండా కూడా ఆ వెండర్ ఐడితో కూడా ఈ ఎగ్జిస్టింగ్ ఏదైనా ఉంటే పుల్ చేసేసుకుంటది క్లైమ్. అది లింక్ అవుతుంది. ఉన్నాయి అది మీరు అది అర్థమైతే మీరు వెండర్ ఐడి ట్యాక్స్ ఐడి మార్చినప్పుడు ఒక్కోసారి పిడిఎస్ఐ కేసు క్రియేట్ అవ్వాలని లేదు, మీకు ఆల్రెడీ క్లైమ్ వెళ్ళిపోయి ఉండాలిగా. అది ఎప్పుడు జరగలేదా? జరగలేదండి నాకు. ఒకసారి మాత్రం, అంటే వెరీ ఇనిషియల్ డేస్ లోని కాంబినేషన్ అంటే మరి మీరు వెండర్ ఐడి ఎందుకు చేంజ్ చేశారు? నాకు అప్పుడు కానీ అంటే ప్రొవైడర్ ఐడి నాకు అది ఇన్కరెక్ట్ ప్రొవైడర్ కాంట్రాక్ట్ అనేది నాకు రావట్లేదు, అందు గురించనే నేను ఎప్పుడు అది రెండు చేంజ్ చేస్తాను నేను. మీకు ఒకసారి శాంపిల్ క్లెయిమ్స్ ఇచ్చాం కదా, వాటిని కూడా చేంజ్ చేశారా? వాటిని కూడా అబ్జర్వ్ చేయలేదా? చేశాను అది, అంటే లైక్ పాత స్క్రీన్ ప్రింట్స్ తీసుకునే నేను చేస్తూ ఉంటాను. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ప్రాబ్లం, మీకు శాంపిల్ క్లెయిమ్స్ ఇచ్చాం ఫస్ట్. ఆ శాంపిల్ క్లెయిమ్స్ క్లియర్ గా అర్థమైతే మీరు కొత్తది తీసుకొని క్లెయిమ్ మీరు ప్రొవైడర్ ఐడి చేంజ్ చేసి ట్యాక్స్ ఐడి వెండర్ ఐడి చేంజ్ చేయాలి. మీరు ఆ లాజిక్ అర్థం కానప్పుడు ఇక్కడ ఒక్కొక్కసారి క్రియేట్ కావు, ఒక్కొక్కసారి ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మీరు కరెక్ట్ ఇచ్చినా కూడా కావు. అది కానీ ఫస్ట్ లాజిక్ అర్థమైతే ఇక్కడ కరెక్ట్ ఇచ్చినా ఎందుకు కావట్లేదు అనేది మీకు అర్థం అవుతుంది. నేను చెప్పేది ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నా. మీరు ఆ లాజిక్ అర్థం కాలేదనుకోండి, ఇన్కరెక్ట్ అన్నామని చెప్పి మీరు కొత్త క్లెయిమ్ తీసుకొని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మేము శాంపిల్ క్లెయిమ్స్ వచ్చిన స్టార్టింగ్ లో ఇచ్చాం కదా, స్వాతినో నేను ఎవరో కూడా ఇచ్చాం కదా ఇప్పుడు ఈ సినారియోకి. ఆ లాజిక్ అర్థమైనప్పుడు మీరు కొత్త సినారియో తీసుకొని దాని మీద ప్రొవైడర్ ఐడి ఇది చేంజ్ పద్దాకులు చేంజ్ చేయాల్సి వస్తుంది. అది అర్థమైతే అప్పుడు వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, అప్పుడు మీకు అర్థమవుతుంది. వర్క్ కాకపోయినా కూడా మీరు చేంజ్ చేసిన దాన్ని బట్టి. ఫస్ట్ సినారియో అర్థం కాలేదనుకోండి, ఇది మీరు చేసింది ఒక్కోసారి కన్ఫ్యూజన్ వస్తుంది. ఇంకోటి ఇక్కడ ఏంటంటే, మీరు మొన్న కరెక్ట్ గా ఏం చేశారో మీరు ఎక్కడ నోట్స్ రాసుకున్నారా? ఇష్యూ ఏమొచ్చింది ఏంటి అనేది మీరు నోట్స్ లో? ఇష్యూ అయితే మాత్రము దానికి నేను జస్ట్ పాత క్లెయిమ్స్ తీసుకుని డ్రాప్ చేసినప్పుడు నాకు రాలేదు పిడిఎస్సి. సో నేను తర్వాత అయితే మాత్రం నేను నోట్స్ రాసుకున్నాను. అంటే లైక్ కరెక్ట్ ప్రొవైడర్ ఐడి నేను డైమండ్లో చెక్ చేసుకుని ఇచ్చి, మిగిలినవి ఇన్కరెక్ట్ ట్యాక్స్ ఐడి, ఇన్కరెక్ట్ వెండర్ ఐడి అది మాత్రం ఇస్తే దానికి నాకు మళ్ళీ ప్రొవైడర్ కాంట్రాక్ట్ నాట్ ఫౌండ్ అది వచ్చింది. సో నేను అదే తీసుకెళ్ళి నేను రాసుకున్నాను. ఇది రాసుకున్నారు. అసలు ఫస్ట్ లాజిక్ అర్థమైంది. ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, మీకు లాజిక్ అర్థమైతే తర్వాత దాన్ని మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏదో ఎర్రర్ వచ్చింది లాస్ట్ టైం ఎందుకు వచ్చిందో తెలియదు అనేసరికి నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. ఇది మీకు కూడా క్లారిటీ ఉంటుంది నెక్స్ట్ టైం, మీరు అక్కడ స్ట్రక్ అవ్వకుండా ఉంటారు అనేది నా ఉద్దేశం. అది మీకు అది అర్థమైంది. మీరు యాక్చువల్గా ఎగ్జిస్టింగ్ సినారియో మీరేం చేంజ్ చేయ అవసరం లేదు, జస్ట్ మెంబర్ చేంజ్ చేసేస్తే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ఇంకో చిన్న ఐ థింక్ క్లెయిమ్స్ మరి చేంజ్ అయినట్టున్నాయండి. అంటే నేను ఫస్ట్ డ్రాప్ చేసుకునే, అంటే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు నేను మళ్ళీ ఇదే టెస్ట్ కేసు నేను ఇప్పుడు చేస్తున్నాను అనుకోండి, ఆ పాత స్క్రీన్ ప్రింట్లో అది ఏ క్లెయిమ్ యూజ్ చేసామో అదే క్లెయిమ్ నేను యూజువల్గా డ్రాప్ చేస్తాను. సో మరి ఏమన్నా దాంట్లో చేంజెస్ జరిగాయేమో మరి నాకు, అంటే నేను ఐడెంటిఫై చేయలేదు. ఓకే, చేంజెస్ జరిగినా మీకు ప్రీవియస్ అర్థం అవుతుంది కదా. మీరు తప్ప మీకు ఆల్రెడీ మీరు అందుకే ఎవరిదన్నా కాపీ చేసుకుంటున్నప్పుడు, కాపీ ఎవరైనా సినారియోస్ వాడుతున్నప్పుడు మీ కాపీస్ మీది కాపీ చేసుకోనమని చెప్పాను నేను. వాళ్ళ సినారియో కాపీ చేసుకొని మాడిఫై చేయమన్నాను, రైట్? అది ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే, ఆల్రెడీ ప్రీవియస్ ఆ ప్రొవైడర్ తో కనుక వేరే క్లెయిమ్స్ లేవు అనుకోండి, మీరు పిడిఎస్ఐ కేసు క్రియేట్ అవుతుంది. వెరీ ఫస్ట్ ఇష్యూ నేను రాసుకుంది అయితే ఇదేనండి. అదేంటి? ఓకే, ఈ మీ నోట్స్ లోకి వెళ్తే నేను కన్ఫ్యూజ్ అవుతా. అది మీకు అర్థమయ్యేటట్టు మీరు రాసుకున్నది. న్యూ క్లెయిమ్ విత్ స్టేటస్ ఏంటది?
బేసిక్ ఎంట్రీ ఎక్సెప్షన్ ప్రొవైడర్ కాంట్రాక్ట్. అది మీరు నాకు చూపిస్తే నేనేం కన్ఫ్యూజ్ అవుతాను, మీకే అర్థం అవుతుంది అది. యా అది మీకు అర్థమయ్యేది, మాకే నా వేలో నాకు అర్థం అవుతుంది కదా నేను చూస్తే. అది మీకు లాజిక్ అర్థమైతే అర్థమవుతుంది. ఇది ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఎందుకు తీసుకొచ్చానంటే మొన్న మీకు క్లారిటీ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం చేసినప్పుడు అది ఏం చేసాం కూడా నోట్స్ లేదా మీకు గుర్తుండాలి. గుర్తుంటే ఇదే లాజిక్ ఏదైతే మీరు ఎలా అయితే రిజాల్వ్ చేశారో నెక్స్ట్ వాటికి కూడా అది ఉపయోగపడుతుంది. ఎక్కడో చోట ఇది సేమ్ ప్రాసెస్. అది మీరు నాకు గుర్తులేదు అది దేనికి వచ్చింది అనేసరికి అందుకు నేను ఎక్స్ప్లెనేషన్ అంటే మేబీ క్లెయిమ్ ఏమన్నా చేంజ్ అయిందేమోనండి. మరి అదైతే నేను ఐడెంటిఫై చేయలేదు ఫస్ట్. అంటే ఎంతసేపు చేస్తున్నా ఓకే, ఇన్ కేస్ చేంజ్ అయినా కూడా మీకు ఆ లాజిక్ అర్థమైనప్పుడు ఏం చేస్తున్నారో అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకుంటారు. ఇక నేను అట్లాగే చేంజ్ చేశాను. ఎందుకంటే డైమండ్లోని కరెక్ట్ అదే చెప్పాను కదా, అది ఇచ్చాను. చేంజ్ కాకపోయినా సరే ఒక్కొక్కసారి వర్కౌట్ కావాలి. ఓకే, అది కూడా ఉంటది. ఫస్ట్ మీకు లాజిక్ అర్థం చేసుకోండి. అది ఓకే. యా, మీకు ఇప్పుడు బీపీ ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేదండి, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి నేను చూసుకుని చేసుకుంటాను. ఓకే, చూసుకొని ఇప్పుడు చెప్పిన లాజిక్ ఐడియా బట్టి చూసుకొని రెగ్యులేషన్ అప్పుడు ఇంకోసారి బీపీఏ సినారియోస్కి వెళ్ళి చూసుకోండి. అది సెక్యూరిటీ దానికి టెస్ట్ కేసెస్ అని అప్లోడ్ చేశారా? అప్లోడ్ చేసాం కానీ అండి, కొన్ని తీసేస్తాం మేము. మేమంటే మీరు నేను స్వాతి కలిసి ఒకసారి రివ్యూ చేసి అందులో కొద్దిగా అంటే లైక్ 2 many టెస్ట్ కేసెస్ వచ్చాయి కదా, స్వప్న చెప్పారు కదా అన్ని చెయ్యక్కర్లేదు అని. సో ఏది అన్ఇంపార్టెంట్ అంటే ఓకే, రివ్యూ అంటే చూసుకోండి. మరి టైం టూ మచ్ టైం లేకుండా మరి ఇద్దరు చూసుకొని చేయండి అదట్టయితే. ఓకే, మీది సిసిలీ రోడ్ కూడా అది ఏదో చెప్పారు కదా, అది అర్థమైందా? అదైతే అర్థమైందండి. అంటే జస్ట్ తను ఏమేం చేంజెస్ చేశారో అవి పంపించారు కదా, నేను ఇంకా దాని మీద అయితే చూడలేదు. సో ఆ చేంజెస్ ఇవి నన్ను చెక్ చేసుకోమన్నారు కదా, కొన్ని ఏమో హెచ్సి కేసెస్, కొన్ని ఐఎన్ కేసెస్ డ్రాప్ చేసుకోమని. ఇంకా ఆ ప్రాసెస్ అయితే నేను ఇంకా ఏం స్టార్ట్ చేయలేదండి. అంటే తను పంపించిన తర్వాత అయితే నేను చూడలేదంటే బ్యాక్ ఎండ్లో ఏం చేంజెస్ జరిగాయి అనేది. ఓకే, దాన్ని చూడండి. చూసి అంతకుముందు ఏదన్నా సిసిలీ రౌట్ ఏదన్నా ఉంటే ఎలా చేశారు. అది సిసిలీ రౌట్ అంటే ఏంటంటే అక్కడ 2 పాత క్లైమ్స్ వాడుకోమన్నారు కానీ అది వర్కౌట్ కాకపోవచ్చు. ఫస్ట్ యూజర్ స్టోరీ వర్క్ కాకపోవచ్చు. అది అంటే పాత క్లైమ్స్ అంటే ఫస్ట్ యూజర్ స్టోరీ అంటే పిఈపి ఫస్ట్ యూజర్ స్టోరీలవే అవి రీయూజ్ చేసుకునేటట్టు పెట్టుకోమన్నారు కదా. పెట్టుకోమన్నారు కానీ అది మన క్లైమ్ అంటూ తెలిస్తే ఇంకా ఇంకో క్లైమ్ డ్రాప్ చేసుకుని మీరు సినారియో కొత్తగా వేసుకోవడం బెటర్. వర్క్ అంటే మీకు మరీ టూ మచ్ టైం పడుతున్నప్పుడు వాడుకోవడం బెటర్. ఓకే, అది క్వశ్చన్స్ స్వాతి. మీకు పిఈపి ఓకే, మీరు యూజర్ స్టోరీ బై 1 by 1 వెళ్ళండి. ఫస్ట్ మీకు ఫస్ట్ యూజర్ స్టోరీ ఓకేనా? అది రాశాను అన్నిటికైతే, ఒకసారి చూద్దాం. ఓకే, బిఫోర్ దట్ వన్ క్లారిటీ ఏంటంటే నిన్న నాది లాక్ అయింది కదా పేమెంట్ సైకిల్కి. నా ర్యాక్ ఆఫ్ ఐడితో లాక్ అయింది కదా, అది దేనికి జరిగిందంటే దానికి ముందు నేను ఒక 10 minutes ముందేమో హోల్డ్స్ రిజర్వ్ చేశాను కంటెస్టెడ్ క్లైమ్ కి. వన్ ఆఫ్ ది క్లైమ్ ఏంటంటే చివరికి సేవ్ చేశాను, దాని తర్వాత ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్ కి నేను కంటిన్యూ చేయాల, నేను సేవ్ చేసేసి నేను వెళ్ళిపోయాను సిస్టమ్ దగ్గర నుంచి. 420 415 అయినట్టుంది. సర్లే 4 తర్వాత కింద వద్దామని. ఇక తర్వాత నేను రాలేదు 10 minutes దాకా సిస్టమ్ దగ్గర. ఇలా అదేమైపోయింది, దాని తర్వాత వేరే పాపప్ వచ్చింది. వేరే పాపప్ వచ్చి నేను దాన్ని ఓకే అని కొట్టాలి, అప్పుడు అది లాక్ అయి ఉంది అనమాట. అది అంటే మిడిల్ లో ఉంది కదా సేవ్ చేసే ప్రాసెస్, అందుకు అది లాక్ అయింది. యూజువల్ గా అయితే మన సిస్టమ్ ఓపెన్ చేసే ఉంటది, ఎప్పుడు లాక్ అవ్వదు కదా. అది ప్రాబ్లం. స్టార్టింగ్ లో కొత్త యూజర్స్ అయితే కొన్ని అవుతాయి, ఏదో మరి ఏమన్నా టేబుల్ ఏదన్నా ఉంటుందో సమ్ రీజన్ ఎందుకో, కానీ ఇనిషియల్ గా జాయిన్ అయిన వాళ్ళకి కొన్ని రోజులు అవుతాయి లాక్ ఓపెన్ చేసి ఉంటే.
డైమండ్ ఓపెన్ చేసి ఉంటే చాలా సార్లు ఓపెన్ చేసే ఉంటది, ఎప్పుడు లాక్ అయింది కానీ చూస్తే అదే అనమాట, అది ప్రాసెస్. ఆవిడ ఆల్రెడీ కాల్ చేసింది, కాల్ చేసేసరికి నాకు ఇదేంటి మేము ఇప్పుడు కాల్ చేస్తున్నానా, అప్పుడు పింగ్ చేస్తే జస్ట్ అప్పుడు చెప్పింది అక్కడ నువ్వు లాక్ చేసావు, అది బయటకు నేను లాగౌట్ అయినా కూడా అది అప్పుడు అవ్వట్లేదు, నేను డిబిఏ నేను రిక్వెస్ట్ పెడతాను, అది కిల్ చేయమని ఓకే అని చెప్పాను. మధ్యలో ఉందన్నమాట ప్రాసెస్. అది వన్స్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసుకుంటాను నేను, హోల్డ్స్ కానీ ఏదన్నా రిజాల్వ్ చేస్తే అప్పుడు ఆ లాక్ ఉండదు కదా, అన్లాక్ అయిపోద్ది కదా అది. యా మీకు ఫస్ట్ యూజర్ స్టోరీలో క్వశ్చన్స్ ఉన్నాయి, అది ఎంట్రీ ఎక్సెప్షన్స్ అండ్ హెచ్సి కేసెస్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దాంట్లో క్లయింట్ లెటర్ ఉంది కదా, క్లయింట్ లెటర్ ఈ యూజర్ స్టోరీని నేను తీసుకుంటాను. అది ఎందుకంటే ఆల్రెడీ మీకు మీరు వేరే చేస్తున్నారు కదా ట్రాకింగ్ కేసెస్, అవి క్లయింట్ లెటర్ మామూలుగా నేనేమో జీవా చేయాలనుకుని నేను దాన్ని తీసుకున్నా కదా, జీవా చేంజెస్ లేవు కదా, జీవా చేంజెస్ లేవు కాబట్టి నేను అది క్లయింట్ లెటర్ చేస్తాను, నా పేరు మారుస్తాను నేను. అది మీరు మ్యూట్ లో ఉన్నారు, మాట్లాడుతున్నారా మరి? యా సారీ అండి. అదే క్లయింట్ లెటర్ది ఒకటేమో అవన్నీ మనకి డ్రాప్ డౌన్ లో రావాలి, ఇంకొకటి మాన్యువల్ లెటర్ ఒకటి క్రియేట్ చేయడము రెగ్యులర్ గా చేసేలాగా, ఇంకొకటి అన్ని డ్రాప్ డౌన్ లో రావండి, మనం ఏదైతే మనం సపోర్ట్ చేస్తున్నామో ఎఫ్ఈపికి ఆల్రెడీ ఏవైతున్నాయో దీని మీద వర్క్ చేశారా? నేను చేయలేదండి, జస్ట్ టెస్ట్ కేసు చేస్తాను, 3 టెస్ట్ కేసులు కదా అట్లా రాశాను అంతే, నేనేం చేయలేదు. రాశారా? నేను టేక్ కేర్ చేస్తాను మరి, అంటే జస్ట్ 3 కదా, ఎక్కువ 3 or 4 వచ్చాయి అనుకున్నా. 3 అంటే పెంచి వస్తాయి దీనికి ఇప్పుడు, అంటే ఇది వస్తుంది మన రీఅడ్మిషన్ లెటర్స్ వస్తాయి, కేసెస్ డ్రాప్ డౌన్ వస్తుంది, మాన్యువల్ లెటర్స్ వస్తాయి. మాన్యువల్ లెటర్స్ క్రియేట్ చేయాలి, 1 or 2 క్రియేట్ చేయాలి. 1 or 2 జస్ట్ ఒక్కటే రాశాను, ఇది తర్వాత సర్లే తర్వాత వ్యాలిడేట్ చేసుకుని అప్డేట్ చేద్దాం ఎఫ్ఈపీ ఏమి అన్నట్టుగా. ఓకే, టెస్ట్ కేస్ 1 ఓకే, డ్రాప్ డౌన్ ఉంది. నెక్స్ట్ ది క్లయింట్ క్రియేట్ ఏ క్లయింట్ లెటర్, ఓకే మాన్యువల్ థర్డ్ వన్, ఇది 2 ఓకే, ఒకటి వస్తుంది అది దీంట్లో 1 or 2 ఓకే, ఈ 3 యాడ్ చేసేయండి. అలా అయితే ప్లాన్ అండ్ ప్రెప్ మీరు ఎంత టైం పట్టిందో పెట్టేసి చేసేసేయండి. ఎగ్జిక్యూషన్ అంటే నేను కంటిన్యూ చేస్తాను. ప్లాన్ అండ్ ప్రెప్ పెట్టండి, ఇది నేను ఎగ్జిక్యూషన్ మళ్ళీ నేను మీకు ఎన్ని చెప్పి ఇదంతా కష్టం అయిపోతుంది, అవి రీఅడ్మిషన్ చెప్పి ఇదంతా నేనేం చేస్తాను. మీరు జాహ్నవి పేరు మార్చిన కాడ అక్కడ ఓనర్ కూడా మార్చాలి, గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టైం. అది కొన్నిటికి చేంజ్ చేశాను, 1-2 మిస్ అయింది అనుకుంటాను. ఓకే, అవి చూసుకోండి. జాహ్నవి అయినా తను అప్డేట్ టాస్క్ నేమ్ లో ఉన్నప్పుడు ఓనర్ కూడా చెక్ చేసుకోవాలి. లేదంటే చెప్పాను జా, నేను ఒకసారి మళ్ళీ అన్నైతే చెక్ చేసుకున్నాను చెప్పాను, ఏదైనా మిస్ అయిందేమో అని. ప్లాన్ అండ్ ప్రెప్ కూడా ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది కదా. ఓకే, రీఅడ్మిషన్ పట్టుతుంది. ఇది 3 hours అయినా, ఇది దీనికి ఎంత పట్టింది ప్లాన్ అండ్ ప్రెప్? లేదండి, జస్ట్ దాంట్లో 2 hours కు ఎక్కువే. ఓకే, 2 hours. ఓకే, 2 hours వేసి ఇది 12 hours వేసి, ఇది నేను కంటిన్యూ చేస్తాను టెస్టింగ్. ఇది ఫస్ట్ యూజర్ స్టోరీ అండి. మీకు క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. హై లెవెల్ రివ్యూ ఉంది, అది ఆల్రెడీ కేసెస్ రాశారు కదా. ఒక్కసారి జస్ట్ హై లెవెల్, జస్ట్ ఇది
యాక్చువల్లీ యూజర్ గ్రూప్ అసోసియేషన్ వాళ్ళని క్రియేట్ చేయట్లేదు అది. యూజర్ గ్రూప్ ది చేయట్లేదా? ఓకే, టీమ్ ది కూడా చేయట్లేదు అన్నట్టున్నారు కదండి. సేమ్ టీమ్స్ అని అనుకుంటా కదా, ఇదేమి అదే. సెపరేట్ ఏం చేయట్లేదు కదా. ఇవన్నీ అంటే సేమ్. ఓకే, ఇది ఉంచండి. మీకు రేపు టెస్ట్ కేస్ రివ్యూ ఫ్రైడే పెడతారు, రేపు పెడతారా, మండే పెడతారా, పెట్టండి. అప్పుడు వాళ్ళు చెప్తారు కదా. ఓకే, క్యూ ఓనర్స్ కూడా సేమే కదా. ఓకే, మీరు స్క్రాల్ డౌన్ చేయండి. జస్ట్ యాక్టివ్ అని అది 1125 వస్తున్నారు కదా, జస్ట్ ఎఫెక్టివ్ అన్నట్టు పెట్టాను అంతే. ఎండ్ డేట్, రూల్ సెట్స్ మాత్రం ఇవన్నీ కొత్తవి క్రియేట్ చేస్తారు కదా అది. నెక్స్ట్ ఒక్కో ఏపీ ఎదర్కి ఒకటి ఇన్స్టిట్యూషన్ ఒక ప్రొఫెషనల్ యాడ్ చేశాను. కొత్తది కదా అది. ఇది ఒకటి న్యూ క్యూ ఎఫ్ఈపీ మెంబర్ వ్యాలిడేషన్ ఫెయిల్యూర్ది న్యూ క్యూ వస్తుంది కదా, ఓనర్ నేమ్ అది అక్కడే దాంట్లో వ్యాలిడేటింగ్ కి 12-13 అది ఎఫ్ఈపీ పెట్టారు. దానికి మరి పిఈపీ కూడా దానికి వెళ్తాయా? ఫాలోయింగ్ ఎగ్జిస్టింగ్ ఎఫ్ఈపీ క్యూస్, ఈ సేమ్ క్యూస్ కే వెళ్తాయంట పిఈపీ కూడా. మరి పిఈపీ కేసెస్ అని పెట్టండి అక్కడ, పిఈపీఈ కేసెస్ అని. ఎఫ్ఈపీకి ఏదో న్యూస్ రాశారు కదా. నేను డీటెయిల్ గా వెళ్ళట్లేదు యూజర్ స్టోరీస్. డీటెయిల్ గా వెళ్తే ఏంటంటే నేను అక్కడ స్టక్ అయిపోతాను. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు హై లెవెల్లో ఐడియా ఇవ్వటం వేరు, టెస్ట్ కేసెస్ అది రాస్తున్నప్పుడు ఏంటంటే ఎవరి కాళ్ళు డీటెయిల్ గా వెళ్ళాలి. టెస్ట్ కేసెస్ రాసేవాళ్ళే డీటెయిల్ గా వెళ్తారు. దాంతో పాటు నేను అంత డీటెయిల్ వెళ్ళాను అనుకోండి, నాకు ముందుకు వేరే యూజర్ నాకు అది ముందుకు వెళ్తలేదు నాకు. నేను అందుకని హై లెవెల్ కొన్ని మీరు అప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకుంటారు కదా. అందుకని ఆయన మరీ చెప్తున్నాడు. ఎప్పుడో డిస్కషన్, ఎవరు పడతారు టెస్టింగ్ కాదు, మనం టెస్టింగ్ క్వాలిటీ టెస్టింగ్ చేయాలని చెప్తున్నాడు ఏదో డిస్కషన్ లో. మన ఉండ ప్రాసెస్ ఫాలో అయితే చాలు, ఆల్రెడీ అన్ని టెస్టింగ్ క్వాలిటీ టెస్టింగ్ చేస్తారు, ప్రాసెస్ ఫాలో అయితే అని చెప్పి అన్నాను నేను. స్క్రీన్ షాట్స్ కానీ మనం అప్లోడ్ చేసేది కానీ అన్నీ ఉన్నాయి కదా మనకి, మనం ఎక్కడ స్కిప్ చేయట్లేదు ప్రాసెస్. ఇదేమో ఈ 4 ఏమో న్యూ క్యూస్ అన్నారు. ఓకే, పైన ఇది ఎంట్రీ ఎక్సెప్షన్ హెల్డ్ క్లైమ్ కేసెస్ కదా, దాన్ని సపరేట్ గా పెడితే పోతాయి. ఎంట్రీ ఎక్సెప్షన్స్ కోటిను అది మీరు వ్యాలిడేషన్ ఎక్కువ ఉంటది. స్క్రీన్ షాట్స్ తీస్తున్నప్పుడు ర్యాండమ్ గా ఎక్కడో 1 or 2 కేసెస్ ఐడెంటిఫై చేసి దానికి పెడతారు. దేనికండి? క్యూస్ ఈఈ కేసెస్ కానీ హెచ్సి కేసెస్ కానీ అది ఈకి అంటే ఇది కూడా ఈ 2 క్యూస్ కూడా సెపరేట్ 4 రాయని ఉంటారా వీటికి? ఓకే, నో నేను అనేది ఈ కేసెస్ కాదు, ఈ యూజర్ స్టోరీ జస్ట్